హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం యూనిట్ 3 ఆఫ్ వెబ్ అండ్ సోషల్ మీడియా అనలిటిక్స్ నేర్చుకున్నాం. అందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే సెంటిమెంట్ ఎనాలిసిస్. సెంటిమెంట్ ఎనాలిసిస్ అంటే ఏంటంటే మనం ఒక ప్రొడక్ట్ కావచ్చు, ఒక సర్వీస్ గురించి పబ్లిక్ ఏమని అనుకుంటున్నారు, లైక్ ఓకే బాగుంది అనుకుంటున్నారా, లేకపోతే బాగాలేదు అనుకుంటున్నారా, రివ్యూ ఎలా ఉంది అని చెప్పేసి చెక్ చేసుకోవడమే సెంటిమెంట్ ఎనాలిసిస్ అనమాట. ఓకే. ఇప్పుడు ఈ రోజుల్లో మనకి ఇంటర్నెట్‌లో చాలామంది యొక్క ఒపీనియన్స్ తెలుసుకోవచ్చు. లైక్ ఫేస్‌బుక్ కావచ్చు, వాట్సాప్‌లో, ఇన్‌స్టాగ్రామ్స్‌లో ఈజీగా వేరే వాళ్ళ యొక్క ఒపీనియన్స్ తెలుసుకోవడం ఈజీ అయిపోయింది. ఇప్పుడు మనకి సెంటిమెంట్ అంటే ఏంటంటే ఒపీనియన్స్, వాళ్ళ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళ యొక్క బిలీఫ్ ఏంటి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి ఈజీగా తెలుసుకోవచ్చనమాట ఈ సెంటిమెంట్ వల్ల. ఓకే. ఇప్పుడు మనకిది టెక్స్ట్ బేస్డ్ టాపిక్స్‌ని కేటగరైజ్ చేయడం కోసం చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఓకే. దీన్ని మనము ఒపీనియన్ మైనింగ్ లేదంటే సబ్జెక్టివిటీ అనాలిసిస్ అని కూడా పిలవచ్చు. ఇప్పుడు మనకిది బిజినెస్ లేకపోతే ఇండివిడ్యువల్‌గా ఉన్న వాటికి కూడా పీపుల్ యొక్క ఫీలింగ్ ఏంటి, అంటే వాళ్ళ యొక్క ఒపీనియన్ ఏంటి అని తెలుసుకోవడం ఈజీ అవుతుంది. ఇప్పుడు మనకి ఇందులో పాజిటివ్ అంటే ఇప్పుడు బావుంది అని చెప్పేసి చెప్పడం. నెగెటివ్ రేటింగ్ లైక్ నాట్ నాట్ గుడ్ అని చెప్పేసి చెప్పడం. లేకపోతే న్యూట్రల్ కూడా ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఓకే, ఓకే. నాట్ బ్యాడ్, నాట్ గుడ్ అని చెప్పేసి చెప్పడం కూడా ఉండొచ్చనమాట. ఇది మార్కెటింగ్‌లో అండ్ కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్‌లో యూజ్‌ఫుల్ అవుతుంది. కంపెనీస్‌కి ఇప్పుడు మనకి పీపుల్ మన స్టఫ్ ఒక మన ప్రొడక్ట్ కావచ్చు, లేకపోతే సర్వీస్ గురించి ఏమని అనుకుంటున్నారు అని చెప్పేసి ఈజీగా తెలుసుకోవడం అవుతుంది. మనకి సెంటిమెంట్‌లో 2 టైప్స్ ఉంటాయి. ఎక్స్‌ప్లిసిట్ అండ్ ఇంప్లిసిట్. ఎక్స్‌ప్లిసిట్ అంటే ఏంటంటే డైరెక్ట్‌గా పీపుల్ వాళ్ళ యొక్క ఫీలింగ్ ఏంటి అని చెప్పేసి చెప్పేయడం. ఇంప్లిసిట్ అంటే ఏంటంటే ఫీలింగ్ అనేది ఇంప్లైడ్. ఇంప్లైడ్ అంటే ఏంటంటే వాళ్ళు డైరెక్ట్‌గా చెప్పరు. వాళ్ళ ఒపీనియన్ ఏంటి అని జెప్పేసి డైరెక్ట్‌గా చెప్పకుండా ఇండైరెక్ట్‌గా ఉండడం అన్నమాట. చాలా సెంటిమెంట్ అనాలిసిస్ అనేది ఎక్స్‌ప్లిసిట్ మీద ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే డైరెక్ట్‌గా మనకి పీపుల్ ఏం ఫీల్ అవుతున్నారని జెప్పేసి డైరెక్ట్‌గా తెలవడం వల్ల అనలైజింగ్ అనేది ఈజీ అవుతుంది కాబట్టి. మనకి డేటాని కలెక్ట్ చేసుకొని దాన్ని అనలైజ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. కాల్ సెంటర్స్ నుంచి కావచ్చు, లేకపోతే ఎక్కడి నుంచైనా లైక్ ఇంటర్నెట్ నుంచి గానీ డేటాని కలెక్ట్ చేసుకొని సోషల్ మీడియాకి అంటే ఇప్పుడు మనం సెంటిమెంట్ అనాలిసిస్ చేయడం అనేది కంపెనీస్‌కి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ యొక్క ఒపీనియన్ ఏంటి, పీపుల్ యొక్క ఒపీనియన్ ఏంటి అనేది ఫాస్ట్‌గా తెలుసుకోవచ్చు కాబట్టి. సెంటిమెంట్ అనాలిసిస్ అప్లికేషన్స్. సెంటిమెంట్ అనాలిసిస్ యొక్క అప్లికేషన్స్ ఏంటి? ఫస్ట్ ట్రెడిషనల్ మెథడ్స్ అంటే ఇప్పుడు మనకేంటంటే ఇలాంటి నెట్వర్క్ గానీ, లేకపోతే ఇంటర్నెట్ లాంటివి లేకుండా ట్రెడిషనల్‌గా ఉన్న మెథడ్స్ ఉంటాయి గదా! వాటితో పోల్చుకుంటే సెంటిమెంట్ అనాలిసిస్ అనేది చాలా బెనిఫిట్ అనమాట. ఎఫిషియెంట్‌గా ఉంటుంది. కాస్ట్ కూడా ఎఫిషియెంట్‌గా ఉంటుంది. అండ్ ఆల్సో డేటాని ఈజీగా క్లాసిఫై చేస్తుంది. అండ్ ఫిల్టర్స్‌ని కూడా కలెక్ట్ చేస్తుందనమాట సెంటిమెంట్ అనాలిసిస్ అనేది. డేటా సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి డేటా అంటే ట్విట్టర్ కావచ్చు, ఫేస్‌బుక్, ఆన్‌లైన్‌లో రివ్యూస్, కాల్ లాగ్స్, సోషల్ మీడియా అని చెప్పేసి అనుకోవచ్చు. వాయిస్ ఆఫ్ ద కస్టమర్. ఇప్పుడు మనకి సెంటిమెంట్ అనాలిసిస్‌లో వాయిస్ ఆఫ్ కస్టమర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దానివల్ల మనకి కస్టమర్ రివ్యూ ఎలా ఉంది, వాళ్ళ యొక్క ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది అని చెప్పేసి తెలుసుకోవచ్చు కాబట్టి. ఇప్పుడు మనకి వాళ్ళ యొక్క పీపుల్ ఉన్నారు గదా! వాళ్ళ యొక్క కంప్లెయింట్స్ ఏంటి? లేకపోతే వాళ్ళ యొక్క ప్రైజెస్ ఏంటి? అని జెప్పేసి ఈజీగా తెలుసుకోవచ్చు కంపెనీ. ఒకవేళ కంప్లెయింట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, దాన్ని ఓవర్‌కమ్ చేయడం ఎలా అని జెప్పేసి థింక్ జేసి, మళ్ళీ ఆ మిస్టేక్స్‌ని రెక్టిఫై చేసుకుంటూ చేసుకోవచ్చు. ప్రాక్టికల్ అప్లికేషన్స్. ప్రాక్టికల్‌గా ఎక్కడెక్కడ వాడతామంటే, ఒక మూవీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఒక మూవీ ఉంటే, ఆ మూవీలో నెగెటివ్ సెంటిమెంట్స్ గనుక అంటే పీపుల్ ఫీడ్‌బ్యాక్ అనేది నెగెటివ్‌లో ఇచ్చారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే, మార్కెటింగ్ స్ట్రాటజీస్‌ని అడ్జస్ట్ చేస్తారనమాట. ఇంప్రూవ్ చేసి, దాన్ని బేస్ చేసుకొని ఓకే. ఎక్కడ చేంజ్ చేయాలి, ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ ఫిల్మ్‌లో అలాంటి ప్రాబ్లమ్ రాకుండా చేసుకుంటారు. అలా. సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌కి ఎర్రర్స్ ఎక్కడున్నాయి, నెగెటివ్ బగ్స్ ఎక్కడున్నాయి అని చెప్పేసి తెలుసుకోవడం ఈజీ అవుతుంది. వాయిస్ ఆఫ్ ద కస్టమర్ యొక్క గోల్ ఏంటంటే, మనకి కస్టమర్ యొక్క రిలేషన్‌షిప్ ఏంటి? ఓకేనా? అంటే వాళ్ళ యొక్క స్టేటస్ ఏంటి అని చెప్పేసి తెలుసుకుంటాం. దే ఏంటేంటివి అవి అంటే, వాళ్ళ యొక్క నీడ్స్ ఏంటి? వాళ్ళకి ఏమేమి కావాలి? వాళ్ళ యొక్క ఇష్యూస్ ఏంటి? అని చెప్పేసి తెలుసుకోవచ్చు ఈజీగా. దేని ద్వారా అంటే సెంటిమెంట్ అనాలిసిస్‌ని యూజ్ చేసుకొని. నెక్స్ట్ వాయిస్ ఆఫ్ ద ఎంప్లాయీ. వాయిస్ ఆఫ్ ద ఎంప్లాయీ అంటే మనకి ఎంప్లాయీ యొక్క ఒపీనియన్స్ అనేవి ఎఫిషియెంట్‌గా తెలుస్తాయి. ఇప్పుడు కస్టమర్ యొక్క ఒపీనియన్ అని చెప్పేసి అన్నాం. అంటే పీపుల్. ఎంప్లాయీ అంటే ఎవరు? కంపెనీలో వర్క్ చేసే పర్సన్ యొక్క ఒపీనియన్ ఏముంది అని చెప్పేసి తెలుసుకోవడం. వాయిస్ ఆఫ్ కస్టమర్ ఎంప్లాయీ అంటే. నెక్స్ట్ బ్రాండ్ మేనేజ్‌మెంట్. బ్రాండ్ మేనేజ్‌మెంట్ అంటే ఏంటంటే పర్సెప్షన్స్ ఉంటాయి గదా! సోషల్ మీడియాలో వాటిని కరెక్ట్‌గా ఏ వేలో మూవ్ చేయాలి అని చెప్పేసి మేనేజ్‌మెంట్ అనేది డిస్కస్ చేసుకోవడం. నెక్స్ట్ ఫినాన్షియల్ మార్కెట్స్. ఇప్పుడు మనకేంటంటే
మార్కెట్‌లో మనకి స్టాక్స్ అనేవి ఉంటాయి గదా! వాటి యొక్క మూవ్‌మెంట్స్ అనేవి ప్రిడిక్ట్ జేయడం. ఓకే. ఇలా మూవ్ జేస్తే ఇలా అవుతుంది. ఇలా మూవ్ జేస్తే ఇలా అవుతుంది. అని జెప్పేసి తీసుకొని ఆ సెంటిమెంట్స్‌ని మనం ప్రిడిక్ట్ జేస్తున్నామనమాట. పాలిటిక్స్. పాలిటిక్స్‌లో ఏంటంటే ఎలక్షన్స్‌లో అవుట్‌కమ్స్ ఎలా వస్తాయి? ఓటర్స్ యొక్క ఒపీనియన్స్ ఎలా ఉంటుంది? అని జెప్పేసి ప్రిడిక్ట్ చేస్తే గవర్నమెంట్ ఇంటెలిజెన్స్. గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు మనకి కమ్యూనికేషన్ అనేది నెగెటివ్‌లో ఉందా? లేకపోతే పాజిటివ్‌లో ఉందా? అని జెప్పేసి తెలుసుకోవడం కోసం యూజ్ చేస్తాం. అదర్ ఇంట్రెస్టింగ్ ఏరియాస్ ఎలాంటివంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైట్స్, ఈ కామర్స్ సైట్స్ లాంటివి, లేకపోతే అడ్వర్టైజ్‌మెంట్స్ లాంటివి, ఈమెయిల్స్ లాంటివి అలాంటి చోట కస్టమర్ యొక్క సెంటిమెంట్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి తెలుసుకోవడంలో యూజ్‌ఫుల్ అనమాట. ఇవి ఓవరాల్ అప్లికేషన్స్. నెక్స్ట్ సెంటిమెంట్ అనాలిసిస్ ప్రాసెస్. దీంట్లో ప్రాసెస్ ఏంటంటే 4 స్టెప్స్‌లో ఉంటుంది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే సెంటిమెంట్ డిటెక్షన్. సెంటిమెంట్ డిటెక్షన్ అంటే ఏంటంటే మనకి డిటెక్ట్ చేస్తున్నాం. అంటే సెంటిమెంట్స్ ఏంటేంటివి అని చెప్పేసి ఫైండ్ ఔట్ చేస్తున్నామనమాట. ఆ సెంటిమెంట్స్ అనేవి ఫ్యాక్ట్స్ కావచ్చు, ఒపీనియన్స్ కావచ్చు, ఏమైనా కావచ్చనమాట. అవి టెక్స్ట్ రిప్రజెంటేషన్‌లో రిప్రజెంట్ చేస్తున్నాం. హ్మ్. ఇందులో మనం ఏం చేస్తున్నామంటే అడ్జెక్టివ్స్ ఏంటివి? అడ్జెక్టివ్స్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో అడ్జెక్టివ్స్ ఉంటాయి గదా! ఆ అడ్జెక్టివ్స్ ఏంటివి? టెక్స్ట్ మొత్తంలో అడ్జెక్టివ్స్ ఏంటివని చెప్పేసి ఫైండ్ ఔట్ చేస్తాం. దానివల్ల ఒపీనియన్ ఏంటి? ఫ్యాక్ట్ ఏంటి అనేది క్లియర్‌గా తెలుస్తుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఏ వండర్‌ఫుల్ వర్క్ అని చెప్పేసి అంటున్నాం. ఇప్పుడు మనకి వండర్‌ఫుల్ అనేదేంటి? అంటే వాడు పాజిటివ్ రివ్యూ ఇచ్చాడు అని జెప్పేసి తెలుసుకుంటున్నాం. ఓకే. వండర్‌ఫుల్ అనేది అడ్జెక్టివ్. అడ్జెక్టివ్స్‌ని యూజ్ చేసుకొని మనం వాడు పాజిటివ్ రివ్యూ ఇచ్చాడా? నెగెటివ్ రివ్యూ ఇచ్చారా? అని జెప్పేసి తెలుసుకుంటామనమాట. ఓకే. అందుకే అడ్జెక్టివ్స్‌ని ఫైండ్ ఔట్ చేస్తాం. నెక్స్ట్ ఎన్‌పీ పొలారిటీ క్లాసిఫికేషన్. ఎన్‌పీ పొలారిటీ క్లాసిఫికేషన్ ఏంటంటే ఒపీనియన్స్ అనేవి పాజిటివ్ అండ్ నెగెటివ్ ఉంటాయి. అన్ని సెంటిమెంట్స్ అనేవి పాజిటివ్ ఉన్నాయా? లేకపోతే నెగెటివ్ ఉన్నాయా? అంటే ఓవరాల్‌గా మనకి పాజిటివ్ ఉందా? నెగెటివ్ ఉందా? అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తుందనమాట. ఓకే. సెంటిమెంట్ యొక్క స్ట్రెంత్ ఎంత అని చెప్పేసి చెప్తుంది. ఓకే. సెంటిమెంట్ యొక్క స్ట్రెంత్ అంటే ఏంటి? ఓవరాల్‌గా మనకి సెంటిమెంట్ అనేది పాజిటివ్ ఉందా? లేకపోతే నెగెటివ్ ఉందా? సెంటిమెంట్ పర్సెంటేజ్ ఎలా ఉంది? అంటే లైక్ పాజిటివ్‌కి ఎంతుంది? నెగెటివ్‌కి ఎంతుంది? అని చెప్పేసి చెప్పడం అనమాట. ఓకే. కొన్ని టాస్క్స్ అనేవి ట్రిక్కీగా ఉంటాయి. ఓకే. ఎందుకంటే కనిపించడానికి ఏంటంటే అవి నెగెటివ్‌లో ఉంటాయి. నెగెటివ్ ఉంటాయి. కానీ అందులో ఏంటంటే అడ్జెక్టివ్స్ అనేవి ఉండవనమాట. అడ్జెక్టివ్స్ ఉండకపోవడం వల్ల అది పాజిటివ్‌నా? నెగెటివ్‌నా? అని చెప్పేసి చెప్పడం కొంచెం కష్టమవుతుందనమాట. ఓకే. మనం సెంటిమెంట్ అనాలిసిస్ అనేది డిఫరెంట్ లెవెల్స్‌లో చేసుకోవచ్చు. లైక్ టర్మ్స్‌ని యూజ్ చేసుకొని చేయొచ్చు. లేకపోతే ఫ్రేజెస్‌ని యూజ్ చేసుకొని, సెంటెన్స్ మొత్తాన్ని యూజ్ చేసుకొని, లేకపోతే వాటి యొక్క లెవెల్‌ని బేస్ చేసుకొని, ఇలా డిఫరెంట్ కేటగరీస్‌ని బేస్ చేసుకొని మనం క్లాసిఫై చేయొచ్చనమాట. పాజిటివా? లేకపోతే నెగెటివా? అని చెప్పేసి. ఒక ఫేజ్‌లోని అవుట్‌పుట్ అనేది ఇన్‌పుట్ అవుతుంది నెక్స్ట్ ఫేజ్‌కి. అంటే ఫస్ట్ లెవెల్‌లో వచ్చిన అవుట్‌పుట్ అనేది నెక్స్ట్ లెవెల్‌కి ఇన్‌పుట్ అవుతుందనమాట. నెక్స్ట్ టార్గెట్ ఐడెంటిఫికేషన్. థర్డ్ స్టెప్ అనమాట ఇది. ఇందులో ఏంటంటే సెంటిమెంట్ యొక్క అక్యురసీ ఏంటి అని చెప్పేసి ఐడెంటిఫై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మూవీ రివ్యూ ఉందనుకోండి. అది ఈజీగా తెలుసుకోవచ్చు. పబ్లిక్ యొక్క రివ్యూ ఏంటి అని చెప్పేసి ఈజీగా తెలుసుకోవచ్చు. కానీ వెబ్ పేజెస్‌కొచ్చేసరికి కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. ఎందుకంటే టెక్స్ట్‌లో మనకి చాలా ఆబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. ఓకే. చాలా ఆబ్జెక్ట్స్ అనేవి ఉండడం వల్ల మనం ఫైండ్ ఔట్ చేయడం కొంచెం హార్డ్ అవుతుందనమాట. ఇది అందుకే టార్గెట్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి కలెక్షన్ అండ్ అగ్రిగేషన్ అనమాట. అంటే ఇక్కడ మనం ఏంటంటే సెంటిమెంట్స్ ఉన్నాయి కదా! అగ్రిగేట్ సెంటిమెంట్స్ వాటన్నిటిని ఏం చేస్తున్నామంటే సింగిల్ సెంటిమెంట్ లాగా చేస్తున్నాం. హోల్ డాక్యుమెంట్‌లో నుంచి సింగిల్ సెంటిమెంట్ లాగా కన్వర్ట్ చేసిన తర్వాతకి దాన్ని సమ్ స్ట్రెంత్ ఆఫ్ ద టెక్స్ట్‌ని యూజ్ చేసుకొని సమ్ చేసినప్పుడు మనకి సింగిల్ సెంటిమెంట్ లాగా ఫార్మ్ అవుతుందనమాట. ఈ సింగిల్ సెంటిమెంట్ రావడం కోసం కొన్ని టెక్నిక్స్‌ని యూజ్ చేస్తున్నాం. దేని నుంచి అంటే నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ నుంచి కొన్ని టెక్నిక్స్‌ని యూజ్ చేసుకొని మనం పొలారిటీస్, స్ట్రెంత్స్‌ని అన్నిటిని సమ్ చేస్తే మనకి సింగిల్ టెక్స్ట్ లాగా అంటే సింగిల్ సెంటిమెంట్ లాగా వస్తుందనమాట. సో, దీన్ని డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ లైక్ ఫ్లో చార్ట్‌లో చూపించినట్టయితే ఫస్ట్ టెక్స్చువల్ డేటాని తీసుకుంటాం. అవునా? టెక్స్చువల్ డేటాని తీసుకొనేసి స్టేట్మెంట్ ఏంటి కాలిక్యులేట్ చేస్తున్నామనమాట. కాలిక్యులేట్ చేసాం. ఫస్ట్ స్టెప్‌లో ఏం చేసాం మనం ఇందాక? ఫస్ట్ స్టెప్‌లో మనము కాలిక్యులేట్ చేసాం. పోలారిటీస్ ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు అక్కడ సెంటిమెంట్ ఉంది. ఇప్పుడు సెంటిమెంట్ ఉందనుకోండి ఇటొచ్చేస్తుంది. నో అనుకోండి మళ్ళీ టెక్స్చువల్ డేటాకెళ్తుంది. సెంటిమెంట్ లేకపోతే మళ్ళీ వెళ్ళి మళ్ళీ సెంటిమెంట్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకొని మళ్ళీ రావడం అనమాట. ఒకవేళ సెంటిమెంట్ ఉంటే ఎన్‌పీ పొలారిటీస్‌ని ఫైండ్ ఔట్ చేయడమే కదా సెకండ్ స్టెప్. ఎన్‌పీ పొలారిటీని ఫైండ్ ఔట్ చేస్తాం. నెక్స్ట్ ఎన్‌పీ పొలారిటీని ఫైండ్ ఔట్ చేసిన తర్వాతకి టార్గెట్ ఐడెంటిఫికేషన్ చేయాలి. టార్గెట్ ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాతకి కరెక్షన్ అండ్ అగ్రిగేషన్ అనేది చేస్తాం. సో, మధ్యలో ఏంటంటే ఇప్పుడు మనకి దాని యొక్క స్ట్రెంత్ ఏంటి? టార్గెట్ పొలారిటీ ఏంటి? అని చెప్పేసి కూడా ఫైండ్ ఔట్ చేయాలి గదా! ఎందుకంటే మనం వాటన్నిటిని సమ్ జేయడం కోసం.
కాబట్టి సెంటిమెంట్ నుంచి ఎస్ అయినప్పుడు పొలారిటీ మెజర్స్ అనేవి చేస్తాం. ఎన్‌పి పొలారిటీ అయినప్పుడు కూడా కొన్ని ఎన్‌పి పొలారిటీస్ అనేవి ఇటు పోయి రికార్డ్, స్ట్రెంగ్త్, టార్గెట్ పొలారిటీస్ ఏంటివి అని చెప్పేసి ఫైండ్ ఔట్ చేస్తాం. టార్గెట్ ఐడెంటిఫికేషన్ నుంచి కూడా రికార్డ్ చేసి స్ట్రెంగ్త్ అండ్ టార్గెట్ పొలారిటీని ఫైండ్ ఔట్ చేసి ఈ మూడిటిని సమ్ చేసినప్పుడు వచ్చిన డేటా ఏదైతే ఉందో అది కలెక్షన్ అండ్ అగ్రిగేట్ ఫోర్త్ స్టెప్‌లోకి వెళ్తుందనమాట. ఓకే. ఫోర్త్ స్టెప్‌లోకొచ్చేసి మనకు కావాల్సింది ఏంటి? పాజిటివ్ వచ్చిందా? నెగెటివ్ వచ్చిందా? అని చెప్పేసి చూపిస్తుంది. ఇది ఓవరాల్‌గా సెంటిమెంట్ అనాలిసిస్ ప్రాసెస్. సో, మనం ఇందాకటి నుంచి పొలారిటీ చేస్తాం. ఎన్‌పి పొలారిటీ చేస్తామని జెప్పేసి అన్నాం గదా! సో, పొలారిటీ ఐడెంటిఫికేషన్ కోసం మనకి ఏమేం మెథడ్స్ ఉన్నాయంటే, ఇప్పుడు మనకి టెక్స్ట్ అనేది పాజిటివ్‌లో ఉంటుంది. నెగెటివ్ అండ్ మోడరేట్‌లో ఉంటుంది. దాన్ని ఫైండ్ ఔట్ జేయడం కోసం, పొలారిటీని ఫైండ్ ఔట్ జేయడం కోసం 2 వేస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్‌దేంటంటే యూజింగ్ లెక్సికాన్. లెక్సికాన్‌ని యూజ్ చేసుకొని, సెకండ్ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ డ్రైనింగ్ ఆర్ డాక్యుమెంట్స్‌ని యూజ్ చేసుకొని చేస్తామన్నమాట. ఫస్ట్ ఏంటి లెక్సికాన్‌ని యూజ్ చేసుకొని అని జెప్పేసి అన్నాం గదా! అంటే ఇప్పుడు మనకి ఒక డిక్షనరీ లాంటి వర్డ్స్ అనేవి ఉంటాయి. లెక్సికాన్ అంటే డిక్షనరీ ఆఫ్ వర్డ్స్ అనేవి ఉంటాయన్నమాట. మీనింగ్స్‌తో పాటు. అండ్ సినోనిమ్స్ గూడా ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్‌లో అయితే వర్డ్ నెట్ అంటే పాపులర్ ఫర్ సెంటిమెంట్ అనాలిసిస్ కోసం ఇది పాపులర్ అనమాట. ఇలాంటి కొన్ని డిక్షనరీస్‌లో ఉండే వర్డ్స్‌ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తున్నామంటే మీనింగ్స్‌ని, సినోనిమ్స్‌ని ఫైండ్ ఔట్ చేసుకొని పాజిటివ్‌గా ఉందా? లేకపోతే నెగెటివ్‌గా ఉందా? అని చెప్పేసి చెప్తుందనమాట. వర్డ్ నెట్ యొక్క ఎక్స్‌టెన్షన్ ఏం చెప్తుందంటే పొలారిటీని యాడ్ చేస్తుంది. లైక్ పాజిటివ్‌నా? నెగెటివ్‌నా? లేకపోతే ఒపీనియన్స్ ఏంటి? ఫ్యాక్ట్స్ ఏంటి? అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తుందనమాట. ఇది లెక్సికాన్. యూజింగ్ లెక్సికాన్. నెక్స్ట్ ట్రైనింగ్ డాక్యుమెంట్స్. ట్రైనింగ్ డాక్యుమెంట్స్‌లో ఏంటంటే ఇప్పుడు మనకి ట్రైన్డ్ మోడల్స్ ఉంటాయి కదా! వాటిని యూజ్ చేసుకొని టెక్స్ట్‌లో ఒపీనియన్స్ ఏంటి? అని చెప్పేసి తెలుసుకుంటాం. దేన్ని యూజ్ చేసుకొనంటే డొమైన్‌ని యూజ్ చేసుకొని మనం పొలారిటీ ఏంటి? దాని ఆ టర్మ్ యొక్క పొలారిటీ ఏంటి? అని చెప్పేసి తెలుసుకుంటామనమాట. ఓకే. ఎక్స్‌టెన్షన్ మెథడాలజీస్ అనేవి యూజ్ చేస్తాం ఇందులో. లైక్ ఇప్పుడు మనం యూజింగ్ లెక్సికాన్‌లో ఇప్పుడు మనం వర్డ్ నెట్ అని చెప్పేసి యూజ్ చేసాం కదా! ఇందులో కూడా సేమ్ అలానే యూజ్ చేస్తామనమాట. ఇందులో యూజ్ చేసేది ఏంటంటే సెంటి వర్డ్ నెట్ అనమాట. ఇందులో మనకి పాజిటివా, నెగెటివా లేకపోతే ఆబ్జెక్టివా అంటే ఇప్పుడేంటంటే మోడరేటా అని చెప్పేసి 3 స్కోర్స్ అనేది రిప్రజెంట్ చేస్తుందనమాట ఇది. ఓకే. వెర్డ్‌నెట్ అనేదేంటంటే కేటగరీస్ చేస్తుందనమాట. ఏంటేంటివి ఎమోషన్స్ కావచ్చు, వాటి యొక్క స్టేట్ ఏంటి, యాటిట్యూడ్, ఫీలింగ్ లాంటివి చెప్తుంది. సో, ఈ మెథడ్‌ని చేయడం కోసం మనం రిసోర్సెస్ లాంటివి యూజ్ చేసుకుంటామనమాట. ఆ రిసోర్సెస్ ఏంటివంటే అమెజాన్ కావచ్చు, ఈబే అంటే ఇప్పుడు మనకి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో మనకి రేటింగ్స్ అనేవి కనిపిస్తాయి. 5 స్టార్, 4.8 ఇలా రేటింగ్ అనేది. దాన్ని బేస్ చేసుకొని చేస్తున్నామనమాట. సో, మనము సెంటిమెంట్ క్లాసిఫికేషన్ కోసం కొన్ని పాపులర్ ఆల్గోరిథమ్స్‌ని యూజ్ చేస్తున్నాం. అందులో ఏంటంటే ఏఎన్ఎన్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్, సపోర్ట్ వెక్టర్ మెషిన్, కేఎన్ఎన్ కే నియరెస్ట్ నైబర్, నేవ్ బేస్ డెసిషన్ ట్రీస్, క్లస్టరింగ్ ఇలాంటి కొన్ని ఆల్గోరిథమ్స్‌ని యూజ్ చేసుకొని మనం సెంటిమెంట్ క్లాసిఫికేషన్స్ అనేవి చేస్తున్నాం. క్లాసిఫై చేసి పాజిటివా, నెగెటివా రివ్యూ అని చెప్పేసి తెలుసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఐడెంటిఫైయింగ్ సెంటిమెంట్ ఓరియంటేషన్ ఆఫ్ సెంటెన్స్ అండ్ ఫ్రేజెస్. సో, ఫ్రేజెస్‌లో, సెంటిమెంట్స్‌లో మనం ఏం చేస్తున్నామంటే సె సిమాంటిక్ ఓరియంటేషన్ ఏంటి అని చెప్పేసి తెలుసుకుంటున్నామనమాట. ఓకే. మనం కొన్ని టెక్నిక్స్‌ని యూజ్ చేసుకొనేసి మనం సిమాంటిక్ ఓరియేషన్‌ని ఐడెంటిఫై చేస్తామనమాట. ఓకే. లైక్ ఎలాంటి టెక్నిక్స్ అంటే యావరేజ్ చేయడం. వర్డ్ పొలారిటీ యావరేజింగ్ లాంటివి చేసి ఫైండ్ ఔట్ చేస్తామనమాట. సో, ఐడెంటిఫైయింగ్ సిమాంటిక్ ఓరియంటేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏంటివంటే ఇప్పుడు వర్డ్స్ ఉన్నాయి గదా! వాటిని డాక్యుమెంట్ లెవెల్‌లోకి కన్వర్ట్ చేస్తున్నామనమాట. దీన్ని దేని దీన్ని ఎందుకు చేస్తున్నామంటే స్మాల్ నుంచి మీడియం సైజ్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి గదా! వాటికి మాత్రమే యూజ్ చేస్తాం. ఓకే. స్మాల్ నుంచి మీడియం ఉన్న సైజెస్ కోసమే యూజ్ చేస్తామనమాట. టెక్నాలజీ ఇన్సైట్స్. మనం ఇవి ఏంటంటే టెక్స్ట్ మైనింగ్ కావచ్చు, లేకపోతే సెంటిమెంట్ అనాలిసిస్‌ని, డేటా సెట్స్‌ని లిస్ట్ చేయడం కోసం యూజ్ చేస్తామనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి కాంగ్రెషనల్ ఫ్లోర్ డిబేట్ ట్రాన్స్క్రిప్ట్స్ అనేవి ఉంటాయి. అంటే ఇదేంటంటే పాలిటిక్స్‌లోని డిబేట్స్ ఉంటాయి కదా! వాటి నుంచి డేటాను కలెక్ట్ చేసుకొని డేటా సెట్స్‌ని లిస్ట్ చేస్తుందనమాట. నెక్స్ట్ ఎకనా మైనింగ్ అంటే ఫీడ్‌బ్యాక్ అనమాట. రివ్యూస్ ఎలా ఉన్నాయని చెప్పి బేస్ చేసుకొని. నెక్స్ట్ కార్నెల్ మూవీ రివ్యూ డేటా సెట్స్. కార్నెల్ మూవీ రివ్యూ డేటా సెట్స్ అంటే ఏంటంటే మనకి మూవీ రివ్యూస్ అంటే మనకి షార్ట్ ఫిల్మ్స్ ఉంటాయి కదా! అలాంటి వాటి కోసం రివ్యూస్ కోసం యూజ్ చేస్తామనమాట. నెక్స్ట్ స్టాన్ఫోర్డ్ లార్జ్ మూవీ రివ్యూ డేటా సెట్స్. ఇదేంటంటే పాపులర్ మూవీస్ ఉంటాయి కదా! వాటి కోసం వాటి రివ్యూస్ కోసం యూజ్ చేస్తామనమాట. లైక్ 'బాహుబలి' ఇలాంటి మూవీస్ కోసం యూజ్ చేస్తాం.
నెక్స్ట్ ఎంపీక్యూఏ కార్పస్ అంటే ఇప్పుడు మనకి కొత్త కొత్త ఆర్టికల్స్ అనేవి వస్తాయి కదా! ఆ ఆర్టికల్స్ ఇప్పుడే రిలీజ్ అయిన ఆర్టికల్స్ యొక్క ఒపీనియన్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి తెలుసుకోవడం కోసం ఎంపీక్యూఏ కార్పస్‌ని యూజ్ చేస్తామనమాట. నెక్స్ట్ మల్టిపుల్ యాస్పెక్ట్ రెస్టారెంట్ రివ్యూస్. రెస్టారెంట్స్ యొక్క రివ్యూస్ ఎలా ఉన్నాయని చెప్పేసి తెలుసుకోవడం కోసం. లైక్ మ్యాప్స్‌లో ఈ రెస్టారెంట్ నేమ్ ఏదో ఒక రెస్టారెంట్ నేమ్ కొట్టారనుకోండి. దాని యొక్క ఎంత రేటింగ్ ఉందని చెప్పేసి తెలుసుకోవడం లాంటివి. ఇలా రివ్యూస్ ఏంటివని చెప్పేసి తెలుసుకోవడం కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సెంటిమెంట్ అనాలిసిస్ అండ్ స్పీచ్ ఎలిమెంట్స్. సో ఇది ఏంటంటే స్పీచ్‌ని మనం ఏం చేస్తున్నామంటే అనలైజ్ చేస్తున్నాం అనమాట. దేన్ని బేస్ చేసుకొని అంటే లైవ్‌లో గానీ, రికార్డెడ్ కన్వర్జేషన్స్ ఉంటాయి కదా! వాటిని బేస్ చేసుకొని స్పీచ్‌ని అనలైజ్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాం అనమాట. దీనివల్ల ఏంటంటే మనము ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, మీడియా యాప్స్ లేకపోతే బీఐ అంటే బిజినెస్ ఇంటెలిజెన్స్ ఉన్నాయి కదా! వాటిలో నుంచి ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం ఈ స్పీచ్‌ని అనలైజ్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సెంటిమెంట్ అనాలిసిస్ అంటే ఏంటి నార్మల్‌గా ఎమోషనల్ స్టేట్స్ ఆఫ్ కన్వర్సేషన్. పాజిటివా, నెగెటివా అని చెప్పేసి తెలుసుకోవడం కోసం. సో, అప్లికేషన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ఇన్సైడ్ కస్టమర్ ఫీలింగ్ అబౌట్ ఆర్గనైజేషన్ ఆర్ సర్వీసెస్. కస్టమర్ యొక్క ఫీలింగ్ గురించి తెలుసుకోవడం కోసం యూజ్ చేస్తాము. కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్ ఇలాంటి వాటి దగ్గర యూజ్ చేస్తాం. ఏజెంట్ ట్రైనింగ్ దగ్గర యూజ్ చేస్తాం. ఇష్యూ రిజల్యూషన్ దగ్గర కూడా యూజ్ చేస్తామనమాట. సో, మనం స్పీచ్ ఎనాలిటిక్స్ కోసం మనకి 2 అప్రోచెస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ ఏంటంటే ఎకోస్టిక్ అప్రోచ్. అందులో ఏంటంటే మనము టోన్ ఏంటి, వాల్యూము, స్పీచ్ రేట్ ఎలా ఉంది, అలాంటి ఫీచర్స్‌ని అనలైజ్ చేయడం కోసం యూజ్ చేస్తామనమాట. సో, మనం ఇక్కడ ఎలాంటి ఆడియో ఫీచర్స్‌ని మెజర్ చేస్తామంటే ఇంటెన్సిటీ అంటే ఎనర్జీ ఎంతుంది, సౌండ్ లెవెల్ ఎలా ఉంది అని చెప్పేసి ఫైండ్ ఔట్ చేయడం. పిచ్ అంటే ఫ్రీక్వెన్సీ వేరియేషన్స్ ఎలా ఉన్నాయని. జిట్టర్ అంటే యాంప్లిట్యూడ్ వేరియేషన్స్. టింబర్ అంటే ఏంటంటే వోకల్ ఫ్రీక్వెన్సీ వేరియేషన్స్ ఎలా ఉన్నాయనేసి. నెక్స్ట్ రొటర్ పల్స్ అంటే స్పెక్ట్రల్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి. హెచ్ఎన్ఆర్ అంటే మనకి హార్మోనిక్స్ నుంచి నాయిస్ రేషియోకి ఎలా మారుతుంది అని చెప్పేసి చెప్పడం కోసం యూజ్ చేస్తామనమాట. ఇందులో మనకి ఏంటంటే ఆడియో క్వాలిటీ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఎందుకంటే మనకి క్లాసిఫికేషన్స్ అనేవి డిఫరెంట్‌గా చేస్తున్నాం. ఫీచర్స్ అనేవి ఎలోన్‌గా చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆడియో క్వాలిటీ అనేది డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ లింగ్విస్టిక్ అప్రోచ్. లింగ్విస్టిక్ అప్రోచ్ అనేది ఏంటంటే ఎక్స్‌ప్లిసిట్ సెంటిమెంట్ అనాలిసిస్ కోసం యూజ్ చేస్తాం. అంటే నార్మల్‌గా పీపుల్ యొక్క ఒపీనియన్ ఏంటని చెప్పేసి డైరెక్ట్‌గా చెప్పేయడం లాంటివి ఉంటాయి కదా! వాటి కోసం అంటే వాటిని డైరెక్ట్‌గా ఫోకస్ చేస్తుందనమాట. ఓకే. ఏంటేంటి ఎలాంటి ఫీచర్స్ అదేమో టోన్, వాల్యూమ్, స్పీచ్ రేట్ ఏంటి అని చెప్పేసి ఫైండ్ ఔట్ చేస్తుంది. ఇదేంటంటే లెక్సికల్ ప్యాటర్న్స్, సిమాంటిక్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఇలాంటి ఫీచర్స్‌ని ఫైండ్ ఔట్ చేయడం కోసం యూజ్ చేస్తామనమాట. ఇందులో ఎలాంటి మెథడ్స్‌ని యూజ్ చేస్తామంటే కీవర్డ్ స్పాటింగ్ కావచ్చు, లేకపోతే ఫొనెటిక్ ఇండెక్సింగ్ లాంటివి. సెర్చ్ ఆపరేషన్‌ని యూజ్ చేసుకొని కీవర్డ్ స్పాటింగ్ లేకపోతే ఫొనెటిక్ ఇండెక్సింగ్ లాంటివి మెథడ్స్‌ని యూజ్ చేస్తామనమాట. దిస్ ఈజ్ ఆల్ ఓవరాల్ యూనిట్ 3. థాంక్ యూ.